వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఈ కూటమిలో బీజేపీ చేరిక మీద కొంతకాలంగా సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. గత నెలలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత ఈ పొత్తు ప్రతిపాదనలు ముందుకు పోకపోవటం వల్ల అసలు పొత్తు ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడా ఏర్పడ్డాయి. రాజకీయ వర్గాల్లో దీని మీద చర్చ కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఈ రాత్రికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలవబోతున్నారు. వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత పొత్తు మీద అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతోపాటు ఏ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందనే విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇరు పార్టీల నేతలు ఇప్పటికే దీని మీద ఒక అవగాహనకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ 3 లోక్సభ 6 అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే బీజేపీ వాళ్ళు 6 లోక్సభ సీట్లు 10 అసెంబ్లీ స్థానాలు తమకు ఇవ్వాలని అడిగారు. ఢిల్లీ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5 లోక్సభ స్థానాలు 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంతవరకు తెలుగుదేశం పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక బీజేపీ తరపున లోక్సభకు పోటీ చేయడానికి ఆ పార్టీ నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు, తపనా చౌదరి, సత్యకుమార్, కొత్తపల్లి గీతల పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ ఇచ్చే 5 స్థానాలను బట్టి వీళ్ళల్లో అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఎవరికైతే ఇప్పుడు బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే చర్చ కూడా ఒకటి జరుగుతూ ఉంది. అభ్యర్థుల పరంగా ఏ అభ్యర్థికి అయితే ఓట్ ట్రాన్స్ఫర్ సాఫీగా జరుగుతుందో, సాఫీగా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో అలాంటి వాళ్ళకే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా బీజేపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, పరదాపురం సూరి, వల్లూరు జయప్రకాష్ నారాయణ, కోలా ఆనంద్ ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ కడప నుంచి అవినాష్ రెడ్డి మీద ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఆమె తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయొచ్చన్న వార్తలు ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి బరిలో దింపితే ఎలా ఉంటుందని తెలుగుదేశం, బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ సౌభాగ్యమ్మ బీజేపీ నుంచి పోటీ చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నట్టే. బీజేపీ డైరెక్ట్గా జగన్ మీద గురిపెట్టింది అనుకోవాలి. వివేక కేసులో ఇప్పటివరకు అరెస్ట్ నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డికి ఇది ఖచ్చితంగా దుర్వార్త అవుతుంది. ఆయనతో పాటు మరికొందరు తెరచాటు మనుషులు, ఇప్పుడు దాకా తెర మీదకి రాని మనుషులు కూడా వివేక హత్య కేసులో జైలుకి వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం తర్వాత ఈ బీజేపీకి కేటాయించే లోక్సభ అసెంబ్లీ స్థానాల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.